Hello guys, welcome to another brand new video survival series. So 1.20.6 మార్చేసా 1.20.5 నుండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం విలేజ్ అయితే దొరికింది నాకైతే. సో విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అండ్ విలేజర్స్ని తీసుకురాబోతున్నాం మన దగ్గరికి. దానికి కూడా ఒక ప్లాన్ అయితే వేసాను నేను. సో మీకు చూపెడతా చూడండి. సో నేను ఏం చేశానంటే చూడండి మీరే. సో మీకే కనబడుద్ది, ఇదిగోండి సప్లై కార్ట్. ఇలా ఇవైతే యాడ్ చేస్తాం గైస్. ఎనిమల్ కార్ట్ అయితే చేసుకోవాలి మనం ఇవన్నీ అయితే. ఎందుకంటే వుడ్ గైస్, వుడ్ లేదు గైస్. వుడ్ లేకుంటే నేను ఏం చేస్తాను, అరే వుడ్ అయితే కావాలి. సో గేమ్ గ్లిచ్ అయింది అనుకోకండి, ఇది నేను వేసిన టెక్స్చర్ ప్యాక్ వల్లనే. సో ఏమనుకోకండి, టెక్స్చర్ ప్యాక్ వల్ల ఇది రాదు. ఓకే, అంతేనా? ఉందా? అంతేలేండి, ఇది తీసేస్తా గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో తీసేస్తాను నేను. ఓకే, చెట్లు ఏదైతే తీసేస్తా జస్ట్. అమ్మో, ఏం కనబడట్లేదు గైస్. సో మనం ఈ మోడ్తోనైతే మనం ఎనిమల్స్ని తీసుకెళ్ళచ్చు, అలాగే సప్లై కూడా తీసుకెళ్ళచ్చు. సో ఛాలెంజ్ చేయొచ్చు. మనకి ఒక హార్స్ అదేంటి శాడిల్ దొరికితే సెట్ గైస్. సో మనకి యూజ్ అవుద్ది, మనం దాన్ని హార్స్కి కూడా తగిలిచ్చి తీసుకెళ్ళచ్చు. సో 22 వచ్చింది, ఇప్పటికైతే సరిపోద్ది. నేను ఆఫ్లైన్లో అయితే వుడ్ కలెక్ట్ చేసి పెడతా. ఇప్పటికైతే వెళ్దాం. అండ్ ఇంకా ఇదంతా ఎంటీ ఉంది గైస్, ఇక్కడ మనకు అర్థం గైస్. ఫ్యూచర్లో కూడా, ఫ్యూచర్లో. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది అయితే కొన్ని ప్లాంక్స్, ఇలా కొన్ని స్టిక్స్ కావాలి. ఇది తీసుకుందాం. సప్లై కార్ట్ కాదు, దీనికి 2 వీల్స్ కావాలి, వుడ్ కావాలి. ఓకే, ఇంకొకటి రాదా చూడండి. సరిపోద్ది 2 వీల్స్ వచ్చేస్తాయి. వీల్స్ 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 ఇంకోటి రా, ఒక 2 వచ్చేసాయి గైస్. ఇప్పుడు ఎనిమల్ కార్ట్ని అయితే వేసేసా. సో మనం కావాల్సింది అయితే వచ్చేసింది. ఇక మీకు విలేజ్ అయితే చూపెడతా గైస్. సో ఇది మీకు ఇప్పుడే కాదు, చూపెడతా మనం విలేజ్కి వెళ్ళాకైతే చూపెడతా. అయినా నాకు ఈ విలేజ్ ఎలా దొరికిందంటే, మన వరల్డ్ని మైనామినేటర్లో వేసినప్పుడు అయితే కనబడింది ఇటు సైడ్ విలేజ్ ఉందని. నాకు కూడా తెలియదు, రెండర్ అయింది కానీ కనబడలేదు. అందుకని కనబడింది, రెండర్ అయింది కాబట్టి అందులో కనబడ్డది కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది. సో ఇటు సైడ్ ఉంది, ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోతే మన విలేజ్ అయితే వచ్చేస్తుంది. అండ్ కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్ అవ్వచ్చు గైస్, ఎందుకంటే న్యూ ఫ్రేమ్స్ చంక్స్ లోడ్ అవ్వడం వల్ల కొద్దిగా ఇక్కడిక్కడ ల్యాగ్ అవుద్ది, ఎందుకంటే చంక్స్ లోడ్ అవుతాయి కాబట్టి. స్ట్రేట్ వచ్చేస్తా అదిగోండి మన విలేజ్. ఓషే, మనం జూమ్ చేయలేకపోతున్నాం. అయ్యా గైస్ ఫ్రేమ్స్ డ్రాప్ అవుతుంది, నాకు ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి, లోడ్ కావాలి కాబట్టి. అండ్ ఇటు సైడ్ సముద్రం, ఇటు సైడ్ కూడా సముద్రం ఉంది గైస్. అండ్ ఫుడ్ అయితే కుప్పలు. అరే ఫ్రేమ్స్ కొద్దిగా డ్రాప్ అవుతున్నాయి గైస్. రే మెల్లగా గైస్, ఇక్కడైతే ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి. ఎందుకంటే చంక్స్ లోడ్ అవుతున్నాయి కదా, కొత్త చంక్స్, అందుకనేమో. అండ్ లూట్ కావాలి నాకు. ఇందులో అరే మ్యాప్ ఏం చేసుకోవాలిరా. సర్లే ఉంచుతాం, దేనికైనా పనికి రావచ్చు మనకి. ఓకే, ఈ బుడ్డ ఇల్లులలో ఏముండే. అండ్ ఇంట్లో చెస్ట్ ఉంది. వాటర్ బకెట్ దొరికింది, ఒక ఎమరాల్డ్ కూడా దొరికింది గైస్. సీడ్స్ తీసుకుందాం. టాల్ గ్రాస్, షార్ట్ గ్రాస్, అకేషియా సాప్లింగ్స్ యూజ్ అవుతాయి. ఇదేంది గైస్, నీళ్ళలో మునిగిపోయింది నీళ్ళు. ఓరి నాయన, ఎక్కడ ఇల్లు రా మీది? ఎమరాల్డ్ ఉంది, బ్రెడ్,
అకేషియా సాప్లింగ్, టాల్ గ్రాస్, షార్ట్ గ్రాస్. ఓకే, ఇంట్లో ఏమన్నా ఉందా? ఇంట్లో ఏం లేదా గైస్? అదండి, అంతే, ఇంట్లో ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ బ్యారెల్స్ ఉన్నాయి. బ్యారెల్స్ నథింగ్ నథింగ్ నథింగ్, ఏం లేవేండి గైస్ బ్యారెల్స్లో. చెస్ట్ ఉందా? ఎవడరా నువ్వు ఇట్లా కట్టుకున్నావు ఇల్లు? వెరైటీ ఉంది వేసి ఇల్లు అయితే. ఇటు సైడ్ చూసేసాం. ఇంకా ఎవరు ఉన్నారు సైడ్? ఇదంతా అయిపోయింది గైస్, అంతేనా? ఇటు సైడ్ కొన ఇల్లు చూడనట్టున్నాం. చూసేసేద్దాం. బెడ్, చెస్ట్ ఉంది. ఏందిరా ఈ గడ్డితో ఏం చేసుకుంటారా మీరు? గైస్ ఏంది గైస్, అసలు గడ్డి పెట్టుకొని ఏం చేస్తారు ఏమో. వాటర్ మిలన్ ఉంది ఇక్కడ గైస్. వాటర్ మిలన్స్ అయితే ఉన్నాయి, షీప్స్ కూడా ఉన్నాయి, మనకు యూజ్ అవుతాయి. ఎందుకంటే బెడ్ చేసుకోవాలి కాబట్టి షీప్సే మనకి దిక్కు. ఫుడ్ తినాలి. రేపు మార్నింగే మనం వీళ్ళనైతే తీసుకెళ్ళిపోదాం. సో ఇక్కడనైతే పడుకుందాం. ఈ నైట్ అయితే ఇక్కడ పడుకొని నెక్స్ట్ మార్నింగ్ మన వాళ్ళనైతే తీసుకెళ్ళిపోదాం. మన దీనితో అయితే ఎనిమల్ కార్ట్ అని అందరూ పెట్టుకోవచ్చు. ఓకే, స్లీప్. సో స్లీప్ అయితే వేసేసాం. లేసాం. ఇప్పుడు ఎక్కరా మనం ఎక్కడం కాదు రయ్య, నేను ఎట్లా నడిపేది? అరే ఎక్కురా, ఎక్కు. ఆగరా 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 తమ్ముడు, ఆగరా. నువ్వు నెత్తా ఎట్లా గైస్ నెక్కిచ్చేది నేను? ఆగండి 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 ఆగండి. రైట్, మనం కూర్చోవద్దురా. వెళ్ళు, ఎక్కురా, ఎక్కు ఎక్కురా అయ్యా. ఎందుకు వేసాడు? ఎక్కుతలేడు. అరే ఇట్రా 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 ఇట్రా, ఇటు సైడ్ రా, ఇట్రా, రా 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 రా. అసలు నైస్, మెల్లనైతే తీసుకెళ్దాం. దాదా దాదా దా, ఎక్కరా దీంట్లోకి, ఎక్కెక్కెక్కు, ఎక్కరా తమ్ముడు. నేను ఎలాగ నేను వాడేది ఆరా. ఓకే, ఎక్కరా రే, వెనకెక్కురా. ఏంది గైస్ వెనకెక్కలేడు వీడు. సో ఇది గైస్, ఇలానైతే తీసుకెళ్ళచ్చు. సో చూస్తున్నారు కదా. అరే గోళం మీ విలేజెస్ని అయితే ఎత్తుకెళ్ళిపోతున్నా. చూసారు కదా గైస్ ఎలా ఉందో? ఇలా అన్నమాట మనం తీసుకెళ్ళచ్చు. అండ్ ఇంకో కోడ్ కావాలి గైస్. అరే ఇట్రా రా. ఆర్ దాదా దాదా ఎక్కు ఎక్కురా స్వామి, ఎక్కురా. ఇద్దరిని తీసుకెళ్ళచ్చు, ఎక్కట్లేడు ఏంది? ఎక్కురా. సర్లేండి గైస్, మనం ఎక్కద్దు. మనమైతే మన హౌస్కి వెళ్దాం. అండ్ మనం ఎట్ సైడ్ నుండి వచ్చినాం గైస్. నాకైతే డౌట్ ఉంది, ఎట్ సైడ్ నుండి వచ్చాం మనం? అరే యార్, ఎట్ సైడ్ నుండి వచ్చినాం గైస్ మనం. ఏటో దిక్కు నుండి వచ్చినాం గైస్. తెలిసి ఇట్ సైడ్ అనుకుంటా. ఇట్ సైడ్ సక్కంగా వెళ్తే అయిపోద్ది. ఇక్కడ నుండి వచ్చినట్టున్నామా? ఇక్కడ నుండి స్ట్రేట్ వెళ్ళాలి. ఇదే ఇక్కడ నుండి స్ట్రేట్ వెళ్ళాలి. విన్నైతే కార్ట్ ఏది రే? ఇక్కడ వదిలేసినాం గైస్. రే కార్ట్, ఒరయ్యా ఆరి నాయనో. ఏమైంది రావట్లే? ఆరి నాయనో, కార్టు. పదాం గైస్, ఇలానే అయితే వెళ్దాం. ఓకే, సో మనం బ్రిడ్జ్ చేసుకోవాలి అటు సైడ్. కానీ నేనైతే వదిలేద్దాం దీన్నైతే. ఇప్పుడు బ్రిడ్జ్ చేసేది కాబట్టి వుడ్ అయితే తీసుకుందాం. ఫాస్ట్ కొద్దిగా అయితే వుడ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి సెట్. అకేషియా ప్లాంక్స్
చేసేసి సరిపోవనుకుంటా చూద్దాం. రెండు వేసుకుంటూ పోవాలి, ఎందుకంటే అది పట్టది ఒక్క బ్లాక్ తప్పదు, అందుకని ఫాస్ట్ అయితే చేద్దాం. సో గాయస్, మనమైతే ఇక బ్రిడ్జ్ అయితే వేసేసి ఆడదాకా వెళ్ళిపోదాం. ఓకే, సో వెళ్ళిపోయాక అయితే కలుద్దాం గైస్. సో గైస్, ఒక్కడిని అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు వీడిని ట్రాప్ చేయాలి. ఎందుకన్నా ముందు ఒక ల్యాడర్ అయితే తీసుకున్నాం, చెప్తే ఎందుకనే కూడా ల్యాడర్ వస్తుందా వచ్చింది. వీళ్ళని అయితే ఒక దగ్గరనైతే బంధిద్దాం. ఇప్పటి మందం అయితే ఇలాని కింద బంధిద్దామా, పైకాని పెట్టేద్దామా, కిందకని బంధిద్దాం, సెట్ అవుతారు. కొద్దిగా ఇంతనైతే ప్లేస్ లీవ్ చేసి, కానీ మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుందేమో గైస్, మళ్ళీ వీళ్ళని పైకి తేయడానికి చిన్న రూమ్లో ఎక్కడైతే పట్టేద్దాం, తప్పదు. మళ్ళా ప్రాబ్లం అవుతుంది తీయడానికి. అని గైస్ వుడ్డినే ఉంది గైస్, డైరెక్ట్ ఉంది కదా, డైరెక్ట్ వాడేద్దాం ఈ ఏరియాలో. 1 2 1 2 1 2 కొద్దిగా పెద్దగానే పెడుతున్నా. ఓకే, కాదు వదిలేయాలి. ఓకే, రే 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 విలేజర్ 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 అనవసరంగా తీసిన గైస్. రే 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 పోకరా పోకరా పోకరా. అమ్మో, జస్ట్ వాడు పోయిందంటే కథమే గైస్. అమ్మో, విలేజర్స్ని అయితే తెచ్చేద్దాం. ఇవాళ మన గోల్ వచ్చేసి ఇదే, విలేజర్స్ ఇది ఇవ్వడం. అయ్యో ఇరుక్కపోయిందే. ఆహా, ఎందుకు ఇరుక్కపోతున్నావు? ఇప్పుడు వస్తుందా? అరే తప్పదు, ఇది కూడా తీసేయాలి. ఓకే, ఇంకా రాదా? ఇప్పుడు క్లిక్ చేసి ఇదైతే మూసేద్దాం. అరే ఇప్పుడు ఏం చేస్తాను అంటే, రైట్, ఇప్పుడు మనకి ల్యాడర్స్ యూజ్ అవుతాయి. ల్యాడర్ యూజ్ అవుద్ది. మళ్ళీ ఇంకొకటి అయితే కట్టాలి గైస్. వీడిని మళ్ళీ ఇంకొకటి తీసుకురావాలి కాబట్టి ఇంకోటి కట్టేద్దాం.
ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్కి మార్చేద్దాంలేండి, అంత చాలా ఘోరంగా ఉంది. ఇదైతే తీసేది వేసాము. జాంబీస్ కానీ ఏమన్నా వచ్చినాయి అంటే కష్టం అవుద్ది. పైకి వెళ్ళి ఏమో అటాక్ చేయు. రైట్, మళ్ళీ అయితే తీసుకొచ్చేద్దాం. ఇక మళ్ళీ ఇంకొక విలేజర్ని. Let's go. సో గైస్, ఇక్కడైతే మనం వచ్చేసాం మన ఇంటి దగ్గరికి. ఇప్పుడు వీని కూడా వదలాలి ఇందులో. మళ్ళీ తీయాల్సిందే గైస్. ఆర్ మళ్ళీ ఆడ తీసాను. ముంగడికి వచ్చేసి ఒకవేళేమో ఈ కొనెక్ట్ వచ్చేసి పెట్టేసి హిట్ బాక్స్ కాదు, సిట్ బాక్స్ దేనికి కౌంట్ ఇదో క్లిక్ చేయలేదు సిట్ బాక్స్కి. సర్లేండి, ఇక్కడ కాదురా. రైట్, వచ్చేసింది. ఇప్పుడు అయితే హిట్ బాక్స్ తన పని లేదు. ఓకే, మనం సక్సెస్ఫుల్గానైతే ఇద్దరినైతే ట్రాప్ చేసాం. వీడు నార్మల్, వీడు క్లర్క్ ఉన్నాడు. పోయి వీడిని అయితే బ్రేక్ చేసేసి వెళ్దాం గైస్. అండ్ కొన్ని బెడ్లు కూడా తెచ్చేసుకున్నాం. బెడ్స్ అయితే తెచ్చేసుకున్నాం కొన్ని. సో యూజ్ అవుద్ది మనకి బెడ్స్ తెచ్చేస్తే. అలాగే ఒక విలేజర్ని అయితే పట్టుకొద్దాం గైస్. లెట్స్ గో. ఫుడ్ చూసుకోవాలి గైస్. నేను ఫుడ్ లేదు నాకు. ఫుడ్కి ఏదో ఒకటి ఫామ్ అయితే కట్టాలి నెక్స్ట్ ఎపిసోడ్లో. ఏముంది, నేను విలేజర్స్తో ట్రేడ్ అయితే చేసేయచ్చు. అమ్మో, కింద వాటర్ ఉంది వాడు బ్రతికిపోయినా గైస్. లేకపోతే డైరెక్ట్ డెడ్ అంటే డ్యామేజ్ పడుద్ది. కొన్ని బెడ్లు అయితే తెచ్చేసుకుందాం. అండ్ ఇది నాకు నచ్చలేదు గైస్, తీసేస్తాను. ఇది ఒక బెడ్. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 బెడ్లు తీసుకెళ్ళిపోదాం, సెట్ అవుతుంది. పిల్ల విలేజర్ చాలా రోజులు అవుతుందిరా నేను పిల్ల విలేజర్స్ నుంచి. అండ్ నేను లూట్ చేయలే. అయ్యో బుడవా. ఇంట్లో మన ఉందా బెడ్? ఇదే ఈ వీకే. 4 అన్నా ఇప్పటికెన్ని తీసాం గైస్? 2 అయితే తీసినాం, ఇంకా 2 తీసేస్తే సెట్. విలేజ్ ఇంకొక బెడ్. షీప్స్ కావాలి, ఎందుకంటే నాకు కావాలి కాబట్టి. ఒక ఐడియా వచ్చింది గైస్. తీసుకో హేబెల్. ఇద్దరైతే పడతారు గైస్ దీంట్లో. ఇద్దరు పడతారు కానీ ఎందుకో పట్టట్లేరు. ఇద్దరు విలేజెస్ అయితే పట్టాలి. బయటకు రారా.
గాయస్ మనమైతే సక్సెస్ఫుల్గా ఇంకొక విలేజర్ని అయితే గెట్ చేస్తాం. గైస్ ఇది తిప్పితే పడతాడు. ఇక మనం స్లీప్ వేసేద్దాం, దానికి పీకేయాలి, లేకపోతే జాంబీస్ ఏవో ఒకటి వచ్చి ఇందులో పడిపోయినాయి అనుకోండి, మనకే లాస్, మొత్తం ఫుల్ టు ఫుల్ లాస్. ఓకే, సక్సెస్ఫుల్గానైతే మనం ఇవాళ విలేజర్స్ని అయితే కట్ చేసాం అండ్ విలేజ్ని కూడా లూట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఇది కలిపేసి ఇది తీసేస్తే అయిపోద్ది కదా, ఎందుకు పాపం వీడిని నొక్కుండా ఉంచడం. అరే మీరు ఉండండి రేఖ గైస్, నేను ఎందుకన్నా మంచిది ఇంకో లేయర్ యాడ్ చేస్తా. వీళ్ళు ల్యాడర్స్ ఎక్కేసి వస్తారు కూడా, నాకు అనుభవం ఉంది, ల్యాడర్స్ ఎక్కుతారు వీళ్ళు కూడా, అందుకని ఎక్స్ట్రా ఇంకో బ్లాక్ వేసేసా. అండ్ నేను ఆఫ్లైన్లో షీప్స్ని అయితే పట్టుకొచ్చేస్తా గైస్. ఇప్పటికైతే 3 ఉన్నారు, ఇలాకైతే ఇక్కడ బెడ్లు అయితే వేసేద్దాం. 1 2 3 అచ్చడి పడతా పట్టింది, ఇంకో 4 అయితే వేసేద్దాం. అరే బెడ్లు ఆక్యుపై చేసుకోండిరా. ఆయన ఇది పీకేసిన కదా, అయినా ఉందా, పీకేసిన కదా. కార్టోగ్రఫీ అట్టెట్టుంటాడు వీడు, సర్లేండి. అండ్ షుగర్ కేన్ అయితే పెరిగింది, ఫస్ట్కి అయితే షుగర్ కేన్ తీసేసుకుందాం. ఇదంతా నేను ఆఫ్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేసింది, చూసారా ఎంత ఉందో. అండ్ లైబ్రరీ అని వచ్చేస్తే మనం బుక్స్ ట్రేడ్ చేసుకోవచ్చు, అని చేయొచ్చు. నేను ఇంకో ల్యాడర్ తెచ్చేసి పెట్టేసుకుంటాం. అండ్ నైట్ అయ్యేదాకా అయితే వెయిట్ చేద్దాం బేస్. అంతలోపు మనకు వచ్చేసిన ఐటమ్స్ అనేవి ఇల్లు పెట్టేద్దాం. ఎంటీ మ్యాప్ ఇది వాటర్ బకెట్, ఇంకేమొచ్చాయి ఎక్కడండి, బ్రూయింగ్ స్టాండ్, కార్టోగ్రఫీ తెచ్చేసా, ఇది ఎమరల్డ్ తెచ్చా, ఇది తెచ్చా, ఇంకేం తెచ్చా, అంతే, ఇంకేం తేలే. డట్టిన్లో పెట్టేద్దాం, ప్లాంక్స్లో పెట్టేద్దాం, ఇది ఇట్లా పెట్టేద్దాం. ఫుడ్ తీసుకుందాం. ఇది మాత్రం చాలా యూజ్ అయింది. అండ్ మనం ఇప్పుడు ఉన్నది ప్లేన్సే కాబట్టి వెతుకుదాం. అటు సైడ్ కూడా ప్లేన్స్ ఉంది కాబట్టి ఒక హార్స్, ఒక శాడిల్ కావాలి. శాడిల్ కావాలంటే తప్పది, కార్టోగ్రఫీ దాని దగ్గరనైతే ట్రేడ్ చేయాలి. మనకు దాని నుంచి ఇంకా వేరే ఉపయోగం లేదు. 7 emeralds 24 పేపర్ ఇస్తే అది ఇస్తా అన్నాడు. 24 పేపర్ వస్తే తాగేసి మన దగ్గర ఉన్న షుగర్ కేన్తో అని. షుగర్ కేన్ ఇది, ఓకే షుగర్ కేన్ బస్తే. సో ఇవాళనైతే మనం ఫర్ ద ఫస్ట్ టైం ఈ వరల్డ్లోనైతే మనం ట్రేడ్ చేయబోతున్నాం. ఓకే రైట్ గైస్, ట్రేడ్ అయితే అయిపోయింది. వాటెడిల్, ఇంకా వీడు ఓడు, వీళ్ళైతే ఒట్టోళ్ళు. ఒకరికి ఫ్లెక్చింగ్ టేబుల్ ఇస్తారు, ఫ్లెక్చింగ్. నైట్ అయ్యేదాకైతే వెయిట్ చేద్దాం ఇంకా. సో గైస్ నైట్ అయితే అవుతుంది. సో వీళ్ళు పన్నారో పనలేరో చూద్దాం ఇప్పుడైతే. ఒక్కడైతే పడుకోవట్లేడు, పడుకోరా. ఓ షిట్, పడుకో. సర్లే, ఒక్కడైతే పడుకున్నారా, ఇక మనం కూడా పడుకుందాం. ఓకే మార్నింగ్ అయితే అయిపోయింది. దాంట్లో ఏం చేంజ్ ఉండదు. అండ్ అచ్చడు కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. సో గాయస్ చూసారు కదా, మనమైతే వాళ్ళనైతే మనం 3 విలేజెస్ని అయితే ట్రాప్ చేసాం అండ్ విలేజ్ని అయితే లూట్ చేసాం. అది కూడా ఇక్కడ మన వెనుక కనబడుతున్నది చూడండి, దేని వల్లనే సాధ్యమైంది, అందుకనే ఇదైతే చేశాను. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనైతే వీళ్ళతోనైతే ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఫాస్ట్గా అయితే ఫార్మింగ్ చేసి ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో
So bye bye guys. HTGRDB signing off. Bye bye.